అధికారికమైన అనధికారికమైన గతంలో నిర్మించిన ఇళ్ల జోలికి హైడ్రా వెళ్లదని కమిషనర్ రంగనాథ్ పునరుద్ఘాటించారు. అక్రమంగా నిర్మించిన వాణిజ్య భవనాలు మాత్రం ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానంతో చెరువులకు సరిహద్దులు, బఫర్ జోన్లు నిర్ణయిస్తున్నామని, శాటిలైట్ చిత్రాలు సేకరిస్తున్నామని రంగనాథ్ తెలిపారు. త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్, ఎఫ్ఎం ఛానల్ తీసుకువచ్చే యోచనలో ఉన్నామని వెల్లడించారు. హైడ్రా అంటే కూల్చివేతలే కాదని దాదాపు 12 చెరువుల పునరుద్దరణలకు సంబంధించి డీపీఆర్ సిద్దం చేశామని కమిషనర్ రంగనాథ్ తెలిపారు. త్వరలో ముఖ్యమంత్రి నుంచి అనుమతులు రాగానే పనులు చేపడతామన్నారు. హైడ్రా వార్షిక నివేదిక 2024ను రంగనాథ్ విడుదల చేశారు. హైడ్రా పరిధి కేవలం జీహెచ్ఎంసీ మాత్రమే కాకుండా చుట్టూ ఉన్న 27 మున్సిపాలిటీలలో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకునేందుకు అవకాశం వచ్చిందని కమిషనర్ వెల్లడించారు. సాంకేతిక పరిజ్ఞానంతో చెరువులకు సరిహద్దులు, బఫర్ జోన్లు నిర్ణయిస్తున్నామని, ఎన్ఆర్ఏసీతో సమన్వయం చేసుకుని శాటిలైట్ చిత్రాలు సేకరిస్తున్నామని రంగనాథ్ పేర్కొన్నారు. హైడ్రా అచీవ్మెంట్స్ లో మీరు చూస్తే కనుక దాదాపు ఇప్పటికి 200 acres ఆఫ్ ల్యాండ్ ని రీక్లెయిమ్ చేయడం కూడా జరిగింది. సో దీంట్లో 8 పార్కులు ఉన్నాయి, దాదాపు 12 చెరువులు ఉన్నాయి అండ్ 4 గవర్నమెంట్ ల్యాండ్ పార్సల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పటిదాకా చేయడం జరిగింది. హైడ్రా ఎఫ్టీఎల్ డిటర్మినేషన్, ఎఫ్టీఎల్ అండ్ బఫర్ జోన్స్, ఇది ప్రజల్లో ఒక అవేర్నెస్ కల్పించడంలో డెఫినెట్ గా మేము చాలా వరకు సఫలీకృతులు అయ్యారని చెప్పేసి నేను భావిస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు దాదాపుగా ప్రతి వాళ్ళకి కూడా బఫర్ జోన్ అండ్ ఒక ఎఫ్టీఎల్ అంటే ఏంటి అనేటటువంటిది సగటు మనుషులకు కూడా వీళ్ళందరూ కూడా వీళ్ళకి ఇప్పుడు అందరూ కూడా దీని గురించి అవగాహన ఉన్నది. ఏదైతే నివాస గృహాల మీద గతంలో వచ్చినటువంటి ఆథరైజ్ అయినా అనాథరైజ్ అయినా కానీ కూడా గతంలో కట్టిన వాటికి ఎక్కడ కూడా హైడ్రా వాటి మీద వెళ్ళదు. బట్ కమర్షియల్స్ ఇట్లాంటి అనాథరైజ్ ఉండే వాటి మీద ఎప్పుడైనా కానీ కూడా అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్, ఆ పాలసీ కూడా మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ ఎప్పుడైనా అనాథరైజ్డ్ ఉంటుంది. సో దాని మీద చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. హైడ్రాకు డాప్లర్ రాడార్ ను సమకూర్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామని, భూముల రక్షణతో పాటు సమర్థంగా వరద నివారణ చర్యలు చేపడతామని రంగనాథ్ వెల్లడించారు. త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్, ఎఫ్ఎం ఛానల్ తీసుకువచ్చే యోచనలో ఉన్నామని కమిషనర్ వివరించారు. త్వరలో ఒక హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి దిశగా కూడా అడుగులు మేము ఆల్రెడీ మొదలెట్టాము అండ్ త్వరలో అది కూడా అవుతుంది. అండ్ హైడ్రా కూడా త్వరలో ఒక ఎఫ్ఎం ఛానల్ హైడ్రాకి సంబంధించింది పెట్టేదానికి కూడా ప్లాన్ చేయడానికి చేస్తున్నాము. సో దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. అంటే ఇది ఎఫ్ఎం ఛానల్ పెడితే బెటరా లేదా ఏమైనా లీజ్డ్ గా ఏమన్నా తీసుకుంటే బెటరా అనేది కూడా తీసుకొని, అంటే మేము ఇవ్వాల్సినటువంటి వెదర్ ఫోర్కాస్ట్ ఇట్లాంటివి కూడా ఒక ఛానల్ ద్వారా ఇవ్వడానికి కూడా జరుగుతుందనే దాని గురించి కూడా మా గురించి కసరత్తు కూడా చేస్తున్నాం. మీకు వచ్చేటువంటి కంప్లైంట్స్ అన్నింటినీ కూడా తీసుకుంటూ రేపు ఎట్లానో మాకు ఎవ్రీ మండే అంటే ఈ కొత్త సంవత్సరంలో గ్రీవెన్సెస్ డే పెడుతున్నాం. యాప్ కావాల్సిన ఇన్ఫర్మేషన్ ని తయారు చేస్తున్నాం. అది తీసుకురావడానికి చాలా కసరత్తు జరుగుతున్నాం. సో ఆ వర్క్ అంతా కూడా మనం ఏంటంటే మంచి రేపు ఏంటంటే ఇది ఒక అథెంటిక్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ గా ఉండేటటువంటి విధంగా తయారు చేస్తాం. కొత్తగా ఫ్లాట్లు, ఇల్లు కట్టుకునేవారు హైడ్రా చర్యలతో పూర్తి అప్రమత్తతతో వ్యవహరిస్తున్నారని కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు.